బూడిదని ఎవరైనా యోగ్యంగా చూస్తారా? ఎవరైనా చూస్తారని? అది అయోగ్యంగా ఉంటుంది. అది యోగ్యతను కోల్పోయింది. ఒకప్పుడు రాయి యోగ్యమైనదే, ఒకప్పుడు చెట్టు యోగ్యమైనదే, ఒకప్పుడు ఆ చెక్క యోగ్యమైనది. కానీ ఎప్పుడైతే బూడిదగా మార్చబడిందో యోగ్యతను కోల్పోయింది. యోగ్యతను కోల్పోయి అయోగ్యమైన స్థితికి చేర్చబడిపోయింది. ఎస్, ఈరోజు చాలా మంది మనలో ఉన్నవారు ఒకప్పుడు యోగ్యమైన పాత్రలుగా, ఆయన సన్నిధిలో యోగ్యమైన వారుగా ఉన్నటువంటి మనుషులు అయోగ్యంగా మార్చబడిపోయారు. అపరాధములు చేసి, పాపములు చేసి, చేయరాని కార్యములు వారు చేయడం ద్వారా యోగ్యమైన జీవితాలు కాస్త, యోగ్యమైన భక్తి జీవితం కాస్త అయోగ్యంగా మార్చబడిపోయింది. అయోగ్యంగా మారిపోయారు, పనికిరానిగా మారిపోయారు. దేవుడికి పనికి రావటంలా, కుటుంబానికి పనికి రావటంలా, పాటలకి పనికి రావటంలా, వాక్యానికి పనికి రావట్లా, భక్తి జీవితంలో పనికిరానిగా మారిపోయారు. దేవుడు నిన్ను యోగ్యమైన వాడిగా మారిస్తే, దేవుడు నిన్ను యోగ్యమైన పాత్రగా ఉండాలని ఆశిస్తే, నీ పాపములతోటి, అపరాధములతోటి నువ్వేమయ్యో తెలుసా? బూడిద వంటి అయోగ్యమైన స్థితిలోకి వచ్చేస్తాం. అయోగ్యమైన స్థితిలో ఉన్నటువంటి సోదరి సోదరులారా, ఈ 40 రోజుల పాటు ఉపవాస దీక్షలో మీరు ఉండగలిగితే, ఉపవాసము చేయగలిగితే, ఉపవాసము ద్వారా ప్రభు దగ్గర ఏడవగలిగితే, అయోగ్యమైన మన బ్రతుకుని దేవుడు తిరిగి యోగ్యమైన పాత్రలుగా మార్చును గాక, యోగ్యమైన వారిగా చెయ్యును గాక, అయోగ్యమైన స్థితిగతుల నుండి యోగ్యత దేవుడికి దయచేయును గాక. యోగ్యత కోసం తాపత్రయపడుతున్నావా? యోగ్యమైన వాడిగా ఉండాలి, యోగ్యమైన దానిగా ఉండాలని ఆశపడుతున్నావా? 40 రోజుల పాటు ఉపవాసం చేయడానికి తీర్మానం చేసుకో. ఇది మొదటి రోజే ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ ఉపవాసము అస్థిరమైన నీ జీవితాన్ని స్థిరత్వంగా మార్చగలగాలి. ఈ ఉపవాసము ద్వారా అయోగ్యమైన మన బ్రతుకులు యోగ్యంగా మార్చబడాలి.